నమస్తే, నేను ప్రశాంత్. కృష్ణంరాజు గారు అమరావతి మహిళల మీద చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి చల్లారక ముందే సజ్జల గారు కూడా కొన్ని అయితే కామెంట్స్ చేయడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా మేడం, ఇప్పుడు సజ్జల గారు కూడా అమరావతి మహిళల మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏం చేద్దామని అనుకోరండి. వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ పార్టీని ఇంకా భ్రష్టు పట్టించుకోవాలి, వాళ్ళ ఛానల్ని వాళ్ళ పేపర్ని భ్రష్టు పట్టించి మూసే స్థితికి తీసుకురావాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని భారతీరెడ్డిని రోడ్డుకి ఏడ్చాలని వాళ్ళ ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. లేకపోతే అసలు ఒక లైవ్ షోలో ఆయన అసలు సంబంధం లేకుండా మాట్లాడి కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి మహిళలు వేశ్యలు రాజధాని మహిళలు వేశ్యలు అని అమరావతి మీద ఒక బురద చల్లే ప్రయత్నం చేసి మహిళలను కించపరిస్తే అది ఖండించాల్సిన ఒక కొమ్మినేని ఆయన ఏం చేశారు, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ మీద దాడి చేస్తారేమో అన్నట్టు మాట్లాడి ఒక వ్యంగ్యంగా నవ్వాడు ఆయన. ఆయన క్షమాపణలు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు సజ్జల కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే విడుదల రజనీ కావచ్చు, ఇవాళ రోజా కావచ్చు, ఆయన క్షమాపణ చెప్పారు అంటున్నారు. క్షమాపణ చెప్పిన క్లిప్పింగ్ వేసి చూపించమనండి. ఆయన ఏమన్నాడంటే, అవసరమైతే ఇలా మళ్ళా చూడండి, అవసరమైతే క్షమాపణ చెప్తాను అన్నాడు. పాప ఆయన చాలా మనస్ఫూర్తిగా చాలా వేదనతోటి భారతీరెడ్డి గారికి 2 సార్లు క్షమాపణ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారు. మళ్ళీ నిన్న వీడియోలో కూడా, నిన్న ఒక పొద్దున్న వీడియోలో కూడా ఆయన భారతీరెడ్డి గారికి క్షమాపణ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అన్నం పెడుతున్నారు కదా, గత ఆల్మోస్ట్ 7.5 to 8 సంవత్సరాలుగా ఆయన సాక్షిలో ఉన్నారు, పిలిచిచ్చారు కదా. అంటే మనకి శత్రువు అయిన వాడి దగ్గర పనిచేసే వాళ్ళు మనకి మిత్రులు అవుతారు. అలాగా ఎన్టీవీలో గొడవ వచ్చింది కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నంలో ఈయన బయటకు వచ్చేసి, ఆ బయటకు వచ్చిన తరుణంలో ఈయన్ని వీళ్ళు తెచ్చుకున్నారు. అందుకని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత అక్కసు చూపించాలో అంత చూపిస్తారు. కొమ్మినేని లైవ్లో ఎవరిని ఏమీ మాట్లాడినవారు, మహిళల్ని కించపరచనివారు, అంతవరకు బాగుంది. మరి లక్ష్మీపార్వతి గారి మీద ఎవరో లైవ్లో ఏదో మాట్లాడితే రెచ్చిపోయి ఆయన బీపీ రైజ్ అయిపోయి, నీకు నువ్వు మహిళల్ని కించపరుస్తావా, నీకు అక్క చెల్లెలు లేరా, నీకు అమ్మ లేదా, మరొకటి లేదా అని మాట్లాడిన పెద్ద మనిషి కృష్ణంరాజు గారు అమరావతి రాజధాని మహిళలు వేశ్యలు అన్నప్పుడు మరి ఎందుకు ఆయన క్షమాపణ చెప్పలేదు, ఎందుకు క్షమాపణ చెప్పించలేదు, ఎందుకు టాపిక్ డైవర్ట్ చేయించలేదు? అవునండి, నేను కూడా చూశాను, హిందూలోనూ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ వచ్చింది అన్నాడు. సరే, ఇది ఈ నేపథ్యం ఇలా జరిగితే ఇప్పుడు అమరావతి మహిళలు తిరగబడ్డారు, నువ్వు మమ్మల్ని వేశ్యలు అంటావా అని. ఎందుకంటే ఇప్పుడు వేశ్యలు అంటే మొత్తం అందరూ వేశ్యల, అమరావతి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వేశ్యల, వాళ్ళు అడుగుతున్నది రాజధానిలో ఉండే వాళ్ళందరూ వేశ్యల. అసలు ఆ వేశ్యలు 15.6% అని వస్తే ఒక ఆర్టికల్ పట్టుకుని, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్, ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, నపైత్యం కొంత అని అందులో రాసింది ఒకటి, వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసిన విధానం వేరు, ఇంత జరిగింది. జరిగాక కొమ్మినేని నీచులు ఏదో మాట్లాడాడు ఆయన. ఇవన్నీ అయిపోయాక నిన్న కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. సరే, అది పక్కకు పెడితే ఆయన అరెస్ట్ మీద వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాధ వచ్చింది దాని మీద. కొమ్మినేని అరెస్ట్ చేస్తారా అని బయటకు వచ్చి ఆయన మాట్లాడాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకుముందు ఒక పోస్ట్ కూడా చేశాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు, అమరావతి మహిళలు వేశ్యలంటే బాధ రాలేదు, కొమ్మినేని చాలా ముఖ్యం అన్నట్టుగా, అమరావతి మహిళలు నాకు లెక్కలేదన్నట్టుగా నిన్న ఆయన బిహేవ్ చేశారు. అంటే కొమ్మినేని గారు మాట్లాడిందంతా కరెక్టే అని ఇప్పుడు వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళ ఉద్దేశం అంటారా? ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తున్నారు. కొమ్మినేని గారు ఏం తప్పు మాట్లాడలేదు, ఆయన 70 ఏళ్ల పెద్ద మనిషి. వాళ్ళు రోజా గారు అయితే చాలా గొప్ప జర్నలిస్టు, చాలా మంచి జర్నలిస్టు, చేతులెత్తి దండం పెట్టాలని దండం పెట్టింది ఆవిడ. సరే, అది పక్కకు పెడితే నిన్న సజ్జల ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెడితే సజ్జల పని ఏంటండి, ఆయన ఒక కన్వీనర్, ఇప్పుడు పార్టీకి మళ్ళా కన్వీనర్గా వచ్చారు. అంతకుముందు వారు షాడో ముఖ్యమంత్రి, సకల శాఖ మాత్యులుగా పనిచేశారు. పనిచేసి పార్టీలో ఉండే సీనియర్స్ అందరినీ వెళ్ళగొట్టారు. ఈవెన్ పాపం విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయాక అసలు ఈయన దూరం పెట్టారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. పెట్టిన మనిషి మళ్ళా తెచ్చుకున్నాడు. సరే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. కృష్ణరాజు పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ నిన్న కృష్ణరాజు ఒక వీడియో రిలీజ్ చేశాడు. మళ్ళా ఏదో తను చెప్పిన దానికి ఇవి ఆధారాలు అంటూ ఏదో చూపించడానికి ప్రయత్నించి మళ్ళా భారతీరెడ్డికి సారీ చెప్పుకున్నాడు. ఆయన మొన్న చెప్పుకున్నాడు, నిన్న చెప్పుకున్నాడు. కొమ్మినేని గారు మొన్న చెప్పుకున్నారు, నిన్న చెప్పుకున్నారు. పాపం వాళ్ళు చాలా దుఃఖిస్తున్నారు. ఎందుకంటే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతీరెడ్డి గారి పేరు బయటకు వచ్చింది. వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి మా కోసం అని, వాళ్ళు క్షమాపణ చెప్పక్కర్లేదని. ఈ సజ్జలు ఏం చేశారు, పనిలో పనిగా మాట్లాడుతూ, ఆయన సరే ఏం మాట్లాడతారో మనకు తెలుసు, ఒక వ్యాఖ్య చేశారు. రాక్షసులకి పిశాచాలకి పుట్టిన సంకర జాతి ఈ అమరావతి మహిళలు. ఎంత తప్పండి. సంకర జాతి పెదవాని ఎవరైనా తిడితే అది ఎంత తప్పది. అంటే ఇల్లీగల్గా పుట్టిన వాళ్ళనేగా. ఇవాళ అమరావతి మహిళలు కానీ అమరావతి ప్రజలు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కొమ్మినేని మీద, కృష్ణరాజు మీద కూడా అదే పెడతారు. ఇప్పుడు అదే కేసు సజ్జల మీద కూడా పెడతారు. ఎందుకంటే ఎస్సీలు ఎక్కువ అక్కడ. మరి ఎస్సీలను నువ్వు అంటావా మాట? ఇవాళ ఎస్సీలు అడుగుతున్నారు. అంటే మేమందరం సంకర జాతి వాళ్ళమని మీ ఉద్దేశమా? అంటే మహిళలందరినీ కించపరుస్తారా మీరు? మరి అమరావతి చుట్టుపక్కల మీరు కూడా ఉన్నారు కదా, మరి మీ కుటుంబాలు ఏంటి అని అడుగుతున్నారు. తప్పు కదండి. ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా, లేదు నీకెంత నోటి దోల ఉన్నా, మహిళలని తిట్టకూడదు, మహిళలను కించపరచకూడదు. ఒక జాతిని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు. ఇంకా అక్కడ రాజధానే రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అంటే ఏదైనా కూడా ఒక నగరం పరిణామ క్రమంలో చాలామంది వస్తారు అక్కడికి, చాలా రకాలుగా మార్పులు జరుగుతాయి, రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. మేడం ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారంటే, గతంలో కూడా వేరే పేపర్లు కానివ్వండి, వేరే న్యూస్ ఛానల్స్ ఇలా అనడం జరిగింది, ఇలా రాయడం జరిగింది. కానీ ఇప్పుడు కక్షపూర్వకంగానే ఈ సాక్షి మీద పగబట్టి మరి అరెస్ట్ చేయించారు అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీరు ఏమంటారు? ఒకటండి, గతంలో నన్ను ఎవడో ఏదో అన్నాడు, ఇప్పుడు క్షమాపణ చెప్పాలి అని రోజా గారు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు మీరందరూ ఇప్పుడు 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది, ఒకవేళ నేను నిజంగా మిమ్మల్ని తిట్టుంటే మీరు నోరు మూసుకుని ఉండరుగా, ఉంటారా? సరే వాళ్ళు తిట్టారు, అవతల వ్యక్తికి బుద్ధి లేదు, మరి మీకు బుద్ధి ఉంది కదా. ఇప్పుడు ఒకళ్ళు చేసిన తప్పు మనం చేస్తామా? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళని తిడితే వేరే వాడు వచ్చి మళ్ళీ వీళ్ళింట్లో ఆడవాళ్ళని తిడతాడు, తప్పు కదా అది. అంటే సంస్కారం అనేది మనకి లేదా? వాడెవడికో సంస్కారం లేదని మన సంస్కారాన్ని పోగొట్టుకుంటామా? అసలు వైసీపీకి అలాంటివి తెలుసా? బూతులు మాట్లాడతారు అని పాపం తెలుగుదేశాన్ని అంటున్నారు. అసలు బూతుల సంస్కృతి ఏంటో వైసీపీకి తెలియదు పాపం, అమాయకులు వాళ్ళందరూ. అసలు వాళ్ళు మర్యాద దైనేం వైసీపీ, మర్యాద దైనేం వైసీపీ ఎమ్మెల్యేలు, మర్యాద దైనేం వైసీపీ ఎంపీలు, మర్యాద దైనేం వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అంటే అంత మర్యాద ఇస్తారు వాళ్ళకి. అసలు బూతులు మాట్లాడటం తెలియదు. రోజా గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అంటూ ఉంటే వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు పాపం. అప్పుడు కేసు పెట్టాలి, ఆ రోజు పెట్టుండాలి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఏడాది అయినా కూడా మీ మీద కేసు ఇంకా పెట్టాల. అసలు పెట్టాలి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచితనం పనికిరాదు. అయినా కొమ్మినేని అరెస్ట్ కాకపోతే ప్రజలు చాలా తీవ్రంగా తీసుకుని ఉండేవాళ్ళు. ఆయన అక్కడ అరెస్ట్ జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రజలు మెచ్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్. ఎవరిది డైవర్షన్ పాలిటిక్స్? నిన్న ఆయన అంటాడు, ఎవరు కొమ్మినేని అంటాడు, ఇవాళ రోజా అంటుంది. కొమ్మినేని ఇంకోటి కూడా చెప్పాడు, నేనేమీ ఉన్నవాడిని కాదు, నా వెనకాల ఎవరూ లేరు, నేను చాలా మామూలు మనిషిని. ఆయన ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అయినా మీరు ఉంటే మీకు ఎవడికి కావాలి, మీకు లేకపోతే ఎవడికి కావాలి? మీరు మాట్లాడిన మాటలు లెక్క అక్కడ. అసలు ఈ వైసీపీ వాళ్ళందరికీ ఇదేంటండి, అంతంత మాత్రం అంటాడు ఆ బుట్టారేణుకొని పెట్టుకుని. అందుకే పాప ఏ ముహూర్తానన్నాడు ఆవిడ, ఇప్పుడు కోర్టుకి డబ్బులు కట్టాలి, అది ఆస్తులు అమ్ముకోవడానికి, మెరిడియన్ ఏదో అమ్ముకోవడానికి చూస్తుంది ఆవిడ, స్కూల్ అవన్నీ.
అంటే ఈయన మాట పట్టినా అంటే జగన్మోహన్ రెడ్డి మాట అన్నా ఆయన కన్ను పడినా వాళ్ళు మటాష్ అవుతారేమో మనకు తెలియదు, వాళ్ళే. మొత్తానికి ఏది ఏమైనానండి, ఈ ఇష్యూ చిన్నది కాదు. ఇవాళ సజ్జల మాట్లాడిన మాట చాలా తప్పండి అది. అసలు అంటే ఒక సభ్య సమాజంలో ఉంటూ అన్నం తినే మనిషి ఎవరు కూడా అలా మాట్లాడరు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సజ్జల అరెస్ట్ కావాలి, నెక్స్ట్ కృష్ణన్రాజు కావాలి. లేదు కృష్ణన్రాజు ముందయ్యాక సజ్జల తర్వాత వాళ్ళు ముగ్గురిని ఒక సెల్లులో వేస్తారా, 3 సెల్లుల్లో పెడతారా, ఎక్కడ తీసుకెళ్తారు తర్వాత విషయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.